కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మౌమితపై అత్యాచారం, హత్యాఘటన తీవ్రంగా నిరసిస్తూ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని శుక్రవారం రాత్రి ఐఎంఏ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో వైద్య సిబ్బంది కొవ్వొత్తులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనను ఖండిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఆసుపత్రులను మూసివేశారు. మౌమిత పట్ల దారుణంగా ప్రవర్తించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీకి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలియజేస్తూ తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ మౌనిత ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. స్థానిక ఏవిఏ రోడ్ రామాలయం జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయభాస్కర్, డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ దోషులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఎంఏ పిలుపు మేరకు శనివారం వైద్య సేవలు నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. కాగా కారు ఆసుపత్రిలో జరిగిన దారుణ కాండను నిరసిస్తూ రాజానగరంలోని ఐఎస్టీఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో మహిళా మోర్చా కార్యకర్తలు, విద్యార్థినులు కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మద్దిపాటి స్వర్ణరజని, మహిళా మోర్చా సభ్యులు అల్లు యజ్ఞవతి రాణి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోదీ సత్యబాబు, బీజేవైఎం నాయకులు చవ్వా చరణ్ గుప్తా, మోదీ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ కేతన్ గర్గ్ వెల్లడించారు. డ్రోన్ల ద్వారా దోమలు, గుడ్లపై విషవాయువును ప్రయోగించి వాటిని అరికట్టి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రస్తుతం రోజుకు 1 గంట పాటు ఈ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తామని గర్గ్ వెల్లడించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రానున్న 4 నెలల్లో నగరపాలక సంస్థ పరిధిలో సర్వే జరిపి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల పిల్లలకు వారి అర్హత, అనుభవాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నగరంలో రోజుకు 165 టన్నుల చెత్త వెలువడుతుందని, దాన్ని ఇంధన వనరుగా మార్చేందుకు హెచ్పిసిఎల్తో కలిసి చెత్త నుంచి ఇంధన తయారీ యూనిట్ను రూపొందిస్తామని తెలిపారు. 2027లో రాబోయే పుష్కరాలకు సంబంధించి సర్వే జరిపామన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, వసతి గృహాలు, ట్రాఫిక్ నియంత్రణ, రాను పోను యాత్రికులకు మార్గనిర్దేశాలను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే నగర సుందరీకరణలో భాగంగా రోడ్ల సుందరీకరణ, ట్రాఫిక్ కంట్రోల్, కలవట్లు, పార్క్ నిర్మాణాలు, గోదావరి పరిసర ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడతామని వివరించారు. రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్య జీఎస్కేఎం లాల్ కళాశాల వ్యవస్థాపకురాలు శారదారావు హెచ్రావు విగ్రహాన్ని కళాశాలలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. కాంతారా ప్రేక్షాదరణ చిత్రంగా ఉత్తమ నటుడిగా కాంతారా హీరో రిషబ్ శెట్టి ఎంపికయ్యారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. తిరా, చిత్రంబలం, కస్ ఎక్స్ప్రెస్ చిత్రాల్లో నటించిన నిత్య మేనన్, మానసీ ఫరేక్ ఉత్తమ నటీమణులుగా ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా ఒడియా నటుడు పవన్ రాజ్ మల్హోత్రా, ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా, ఉత్తమ దర్శకుడిగా సూరజ్ భరద్వాజ, ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా రవి వర్మన్, ఉత్తమ సంగీత దర్శకుడిగా శివప్రీతం ఎంపికయ్యారు. తమ సంస్థ వెబ్సైట్ ద్వారానే బిల్లులు చెల్లించాలన్న విద్యుత్ సంస్థల విధానం విద్యుత్ ఛార్జీల వసూళ్లపై ప్రభావం పడింది. ఈ విధానంతో వినియోగదారుల్లో గందరగోళం తలెత్తి బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని విద్యుత్ సంస్థలు గుర్తించి యూటర్న్ తీసుకున్నాయి. ఎప్పట్లాగే తమకు నచ్చిన ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే లేదా మరే ఇతర యూపీఐ యాప్ ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చని తాజాగా వినియోగదారులకు సూచిస్తున్నాయి. అయితే ఈ విధానాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.